స్వామి జై శ్రీరామ్ స్వామి. ఉమ్, ఇది హ్యాండ్ రైజ్ చేయటానికి వీలు కాలేదు స్వామి. అడుగు. జై శ్రీరామ్ స్వామి. 98వ సర్గలో స్వామి 869వ పేజీ 21, 22 శ్లోకాలు స్వామి. చదువు. ఓ రామా, నేనిట్లడుగా అంత అతడు, ఓ ముని, నేనెవరను గాను, నేనేమియూ చేయుటలేదు. నీవు నన్ను హింసించితివి, కాన నీవు నా శత్రువు. నిన్ను చూచుట తోడనే నేను సుఖము గాని దుఃఖము గాని పొందక నశించుచున్నానని పలికెను అని చెప్పారు స్వామి. ఉమ్, ఇక్కడ సుఖము గాని దుఃఖము గాని పొందక నశించుచున్నాను అనేది అర్థం కాలేదు స్వామి. వివేకం అనేది పడచూపినప్పుడు అంతరంగంలో ఈ బలీయమైన వాసనలు వీటికి సంఘర్షణ జరిగినప్పుడు ఏది బలంగా ఉంటే దానికి లొంగటం జరుగుతుంది స్వామి మనసు. కానీ ఇక్కడ సుఖం గాని దుఃఖం గాని పొందక నశించుచున్నాను అని చెప్పిన దాంట్లో అర్థం కాలేదు స్వామి. గురువుగారు ఈ సర్గలో చెప్పిన దానికి ఇప్పుడు ఇవాళ చదివిన దాంట్లో సమాధానాలన్నీ ఆ అంతరంగా ఉన్నటువంటి సమాధానాలు చెప్పటం జరిగింది స్వామి. ఇక్కడ మళ్ళీ ఈ రోజు చదివిన సర్గలో 99వ సర్గలో 21వ శ్లోకంలో దీనికి సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది స్వామి. నిన్ను చూచు 21వ శ్లోకం స్వామి ఈ రోజు చదివిన దానిలో, నిన్ను చూచుట తోడనే నశించితిని, హా కష్టము, నీవు మా శత్రువు అనునెట్టి పలుకులు చిత్తము యొక్క విలాపమే అగును. ఏలయన వివేక దృష్టిచే చిత్తము నశించును గదా అని సమాధానం చెప్పినట్లు అర్థమవుతుంది స్వామి. ఉమ్, 21 ఈ 98వ సర్గలో లాస్ట్ లైన్ గురించి, సుఖం కలిగితే సుఖ అనుభూతిని పొందుతుంది మనసు, దుఃఖం కలిగితే ఆ బాధను అనుభవించుతుంది. కానీ ఈ రెండింటిని కాకుండా నశించుతున్నానని చెప్పారు. ఈ రెండింటిని పొందకుండా నశించుచున్నానని చెప్తున్నారు ఇక్కడ. అవును. అది ఎటువంటి స్థితి అర్థం కాలేదు స్వామి. నెక్స్ట్ శ్లోకంలో మళ్ళీ ఏడుస్తున్నట్టు చెప్పారు, మనసు బాధపడుతున్నట్టు. ఉమ్, అందుకని అర్థం కాలేదు స్వామి. అది కాసేపు అట్లా ఉంది. స్వామి మరలా ఇది 21, 22 శ్లోకాల్లో ఇక్కడ చిత్తం గురించి చెప్తున్నారు. స్వామి చిత్తంలో సుఖ దుఃఖాలు ఉంటాయి. చిత్తనాశనంలో సుఖం కోసం కానీ దుఃఖం కోసం కానీ కాక కేవల సుఖం కోసం చిత్తం నాశనం అవుతుంది. చిత్తానుభవ కాలంలో అంటే చిత్తరూపాన్ని పొంది ఉన్నప్పుడు, అయితే చిత్తాన్ని అనుమతించి ఉన్నప్పుడు ద్వంద్వాల అనుభవానికి వస్తాయి. సుఖము మరొక దాని నుంచి లభ్యమవుతుందనే భ్రాంతితో కూడిన స్థితి ఉంటుంది. ఎప్పుడైతే తానే సుఖస్వరూపం అని చెప్పి తాను తెలుసుకోవటం జరిగిందో అప్పుడు నేను సుఖాన్ని పొందుతున్నాను అనే మాటకి అర్థం కలపడదు. కేవలత్వంలో ఎక్కడి నుంచి పొందుతున్నాడు? తానే సుఖరూపుడై ఉన్నాడు. మరి నేను దాని దుఃఖరూపుడా అంటే అన్యుడు లేడు కాబట్టి దుఃఖానికి అవకాశం లేదు. ఇక్కడ అన్యత్వం ఉన్నప్పుడే సుఖ దుఃఖ ప్రాప్తి ఉంటుంది. ఈ సాధనా కాలంలో లేకపోతే వివేక ప్రాప్తి మొదలైన కాలంలో, ప్రథమ కాలంలో ఇటువంటి స్థితి ఉంటుంది. కాసేపు తను చూసి నవ్వుకోవటం, మంచి జరుగుతుంది నాకని కాసేపు ఏడుస్తూ ఉండడం జరుగుతుంటుంది. ఎవరిని వాళ్ళు చూసుకుంటే ఇప్పుడు అర్థమవుతానే ఉంటుంది ఈ స్థితి. ఈ సత్సంగంలో ఉండటం ఇష్టం అవుతూ ఉంటుంది, కానీ సత్సంగం ప్రకారం వర్తించడం కష్టం అవుతూ ఉంటుంది. ఇది ఇష్టం అవుతుంది, కష్టం కూడా అవుతూ ఉన్నది. ఏమిటా కష్టం?
తొలి నుండి మీకు చెప్తున్నది ఒకటే కదా, దీనికి జీవితాన్ని అంకితం చేసినట్లయితే మీరు గట్టెక్కుతారు, వాస్తవ స్వరూపం బోధపడుతుంది, అన్యం తోచదు. దానికి గురువును అనుసరించి ఉండడం మార్గము. కానిచో మీ మనసు మిమ్మల్ని ప్రమాదాలకి గురి చేస్తూ ఉంటుంది. ప్రమాదం మనసులోనే పుడుతుంది, మనసులోనే అనుభవానికి వస్తుంది. బయట ఎక్కడ ఏం లేదు, బయట అనేది లేనే లేదు. చివరి 3 మనన శ్లోకాలు వీటినే చెప్తున్నాయి, ఈ విషయాన్నే. కొండ ఎక్కినట్టు, కొండ మీద నుంచి లోయలో పడినట్లు ఈ మనస్సే అనుభూతిని అంతా కలుగు చేస్తున్నది మనసులోనే. కానీ ఆ మనసును వశం చేసుకున్నావా, సూర్యుని ఎదుట మంచు బొట్లు ఎలా అయితే, మంచు తుంపర్లు ఎలా మాయమైపోతూ ఉన్నాయో, ఆ విధంగా దుఃఖాలన్నీ కూడాను, లేకపోతే సంబరాలన్నీ కూడా మాయమైపోయి కేవల సౌఖ్యం పెరుగుతుంది. దీనికి చేయవలసింది ఏంటంటే, యావజ్జీవం అనింజయాచ రమతే శాస్త్రార్థ సంజాతయ తుల్యం వాసనయా మనోహి మునివన్ మౌనేన రాగాదిషు. కాబట్టి నీకు కలుగుతున్న రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యందు మౌనం వహించి ఉండాలి. జీవితకాలం అంతా ఆ జీవితము అనింద్యమైన ఈ శాస్త్ర బోధ సారం ఏదైతే ఉందో దానినే చింతిస్తూ, దానినే మాట్లాడుతూ, దానినే ఒకరికొకరితో చెప్పుకుంటూ వింటూ గడిపినట్లయితే ఆ వాసన ఏది ఉత్పన్నం అవుతున్నదో ఆ అభ్యాసం వల్ల, దానివల్ల పరమపావనమైన పదము లభ్యం అవుతుంది. ఇప్పటి వరకు నానా పదాలు లభ్యమైనాయి, ఇప్పుడు పరమ పావనమైన పదం లభ్యం అవుతున్నది. ఇప్పటి వరకు లభ్యమైన పదాలన్నీ పుట్టుక కలిగి ఉన్నాయి, మరణం కూడా కలిగి ఉన్నాయి. కానీ ఇప్పుడు లభ్యం కాబోయే పదవి అజం, దానికి పుట్టుక లేదు. ఆ పరమ శీతలమైన చల్లని ఆ పదవి లభ్యం కావడంతో ఇక మరలా ఎప్పటికీ కూడాను దుఃఖించవలసిన అవసరం లేదు. దానికంటే ఇతరమైన పదవుల్లో, పదవి అనుభవ కాలంలో దుఃఖం కానీ సుఖం కానీ అనుభవానికి వస్తూ ఉంటుంది. సుఖం అనుభవానికి వచ్చేటప్పుడు ఆ పదవిని నిలబెట్టుకోవడానికి, లేకపోతే ఆ పదవి కంటే ఇంకేదో గొప్ప పదవి ఉందనే ఓ భ్రాంతి లేకపోతే ఆసక్తి కలిగినప్పుడు దానిని వదిలి పెద్ద పదవి కోసం ప్రయత్నం చేస్తూ, వెనకటి పదవి కూడా నిలుపుకోలేక, పెద్ద పదవిని పొందలేక ఇంకా క్రిందకి పడిపోయి లోయల్లోకి అక్కడ దుఃఖాన్ని పొందుతూ, తప్పు చేశాను, పడత దాంట్లోనే హాయిగా ఉంది, మనకు అనవసరమైన ఆశకు అత్యాశకు పోయాం అనే ఇటువంటి పరితాపంతో ఈ జీవితం గడుస్తూ ఉండటం అనేది మనం చూస్తున్నాం కదా, అది కనపడుతుంది అనమాట ఇక్కడ. కాబట్టి దుఃఖం కోసం కానీ సుఖం కోసం కానీ చిత్తం నశించటంలా తన కోసం తాను తన వాస్తవ స్వరూపాన్ని పొందటం కోసం నశిస్తూ ఉన్నది. ఇది మొదట్లో ఇష్టం అవుతుంది మాటలు చెప్పేటప్పుడు. వివేకోదయమై అంటే గురువు దర్శనమై, వివేకోదయం అంటే గురు దర్శనం, గురు దర్శనమై ఆయన ఆ మాటలు చెప్తున్నప్పుడు మనకి ఇష్టం అవుతూ ఉన్నది, పూర్వ సంస్కారం కొంత ఉండటం వల్ల. కానీ పూర్తిగా ఆచరించడానికి, దానికి అంకితమై ఉండటానికి మనసు ఒప్పుకోవడంలా, ఆ ఒప్పుకోకపోవడమే కష్టం. ప్రతిసారి నిజమైన ఒప్పుకోవడం, తీరా ఏమిటి మరి ఇలా ఉన్నామని మరుసటి రోజు అడిగినప్పుడు బాధపడటం, మా వల్ల ఎక్కడవుతుంది, మేము సామాన్యులం, మీరు గొప్పవాళ్ళు అనే ఇటువంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ మనం వింటూ ఉంటాం నిత్యం. మన నోటి నుంచే వినేది, ఎక్కడో వేరే నోటి నుంచి కాదు. ఇది తత్వం. కాబట్టి దుఃఖం కోసం కానీ చిత్తం కోసం కానీ, లేదా దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ పొందకుండా ఉన్నాను అని చెప్పే మాటకి అర్థం అది. భగవంతుడికి సుఖం, భగవంతుడి సుఖాన్ని ఎక్కడి నుంచి సంపాదిస్తాడు? ఆయన భగవంతుడు కాబట్టి, భగమనగా ఆనందం, ఆనందవంతుడు కాబట్టి ఆనందంగా ఉంటాడు, ఆనందం కలిగే ఉన్నాడు, ఆనంద స్వరూపుడై ఉన్నాడు. అదే మనిషి అయితే ఆనందం కోసం ఆలంబన కావాల్సి ఉంది. అర్థమైందా ఇప్పుడు? అర్థమవుతుంది స్వామి. కాబట్టి దేన్నో ఎక్కడో సాధించాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అది సంసారం. అది తానే అని చెప్పి తెలియటం కైవల్యం. ఆ విషయం తెలియటానికి నాకు తెలిసింది విషయం అని చెప్పి చంకలు గుద్దుకుంటూ భుజాలు ఎగరేసుకుంటూ తిరిగితే
అక్కడే ఉంటారు, ఎక్కడికి పోరు. అదే దుస్థితిలో ఉంటారు. కాదని చెప్పి త్యాగం అని చెప్పి చెప్పారు కదా ఇంతకు ముందే. అవును స్వామి. ఆ త్యాగం అంటే ఏం లేదు, నిజానికి త్యాగం అనేది ఒక భ్రాంతి. ఏమన్నది త్యాగం చేయటానికి? ఇక్కడ లేని విషయాన్ని త్యాగం చేయటమే నువ్వు చేస్తుంది ఇప్పుడు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను నీకు నేను. అవును స్వామి. ఆ ఆ పని చేయాలి. ఎలా చేస్తావు త్యాగం అనేది? ఎలా వదులుతావు త్యాగం? నీ కాలుని వదులుతావా, చేయిని వదులుతావా, తలను వదులుతావా? దేన్ని త్యాగం చేస్తావు? అహంకార త్యాగం అంటావా? అది ఎలా కుదురుతుంది? కాబట్టి ఈ అహంకారాన్ని ఆ జీవితము అనింద్యమైన ఈ ఉత్తమ శాస్త్ర అధ్యయనంలో దాని గురించే పనిచేయడంలో నియోగించాలి. ఇది అహంకారాన్ని వదిలిపెట్టడం, త్యాగం అనే దానికి అర్థం. ఇలా ఈ మనశ్శరీరాలని రెంటిని, అంటే స్థూలాన్ని సూక్ష్మాన్ని రెంటిని కూడా ఒక పనిలో నియోగించడం ద్వారా, ఉత్తమమైన ఈ చెప్పబడిన పనిలో నియోగించడం ద్వారా ఆ పని అనే దాని అభ్యాసము, దాని నైపుణ్యం అనే వాసనగా మనసు రూపొందుతుంది. ఈ వాసన శుభవాసన. ఈ వాసన త్యాగానికి కారణం అవుతుంది, త్యాగాన్ని ఇష్టపడుతుంది, త్యాగాన్ని స్పష్టంగా దర్శించగలుగుతుంది. అప్పుడు నేను దేనిని వదలడం లేదు, అన్యమైన దేనిని నేను గ్రహించడం లేదనే విషయాన్ని గ్రహించి తనకు తానుగా ఉంటుంది. అదే పూర్ణ సుఖ స్వరూపం. ఇలా జరుగుతూ, ఈ మాట ఇంతకు ముందు మీకు సామాన్యమైన మాటల్లో చెబుతున్నాను. ఎప్పుడైతే నాకు ఇది తప్ప అన్యమైన సాధన అవసరం లేదు, ఈ లోక సంబంధమైన సాధనలు అంటే ధన సంపాదన కానీ, పదవి సంపాదన కానీ, మరొక సంబంధ బాంధవ్య సంపాదన కానీ, ఏ సర్దుబాటు కానీ అవసరం లేకుండా ఇది మాత్రమే అని చెప్పి కూర్చున్న తర్వాత సగం పని అయిపోయినట్లే అని చెప్పాను నేను మీకు ముందే. ఆ తక్కినది చేస్తూ ఉండగా తెలియకుండానే అయిపోతుంది. మాట్లాడుతూ ఉండగానే మనం చేరవలసిన గమ్యం అనేది చేరుకోవటం జరుగుతుంది. పశ్చాత్ పావనం పదమజం తత్ప్రాప్య తచ్చీతలం తత్ సంస్థేన నశోచ్యతే. అది వచ్చి ఎప్పుడైతే ఆ స్థితి పొందిందో, ఇది అని చెప్పి నీ మనసు ఎప్పుడైతే నేను మానవుణ్ణి, స్త్రీని, పురుషుణ్ణి ఇత్యాది ఈ భ్రాంతుల నిర్దేశాల నుంచి వైదొలగి, చిత్తమాత్రుణ్ణి అనే మాటను కూడా వైదొలగి కేవల ఆత్మస్వరూపుణ్ణి, కేవల చైతన్య మాత్రుణ్ణి, చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పి ఎప్పుడైతే అంటుందో, ఎప్పుడైతే తను తాను అనుభవించగలుగుతుందో అదే పరమపదం. అదే చావు పుట్టుకలు లేని పదం. అదే అన్నిటికీ ఆధారమైనది, అన్నిటి యందు సామాన్యంగా విస్తరించి ఉన్నది. ఈ విషయం చెప్పినాయి ఈ శ్లోకాలు. నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది. అర్థమైందా? అర్థమవుతుంది స్వామి. కాబట్టి నిన్ను నువ్వు చూసుకోవాలి. గురువులు ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అన్నది గమనించుకోవాలి. గమనించుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించడమే ఇక్కడ గొప్ప విషయం. మనం ఈ దారిలో ఉన్నామని చెప్పి అనుకుంటూ ఉన్నప్పటికీ, ఈ దారిలోకి సంసారాన్ని తీసుకొచ్చి కనుక కూర్చోబెట్టుకున్నట్లయితే, నేను ఈ దారిలోనే ఉంటున్నాను అనుకుంటాం. ఇక్కడే మరలా ఎగుడు దిగుడు బాటలు, తైతక్కలు, అదేవిధంగా ఉత్థాన పతనాలు, నానా సుఖదుఖాత్మకమైన అనుభవం, ప్రకృతిని జయించడానికి కష్టపడ్డం, దానికి ఒక హేతువుని నిర్ణయించి, నిర్దేశించి ప్రకటించటము ఇత్యాది ఈ ప్రవర్తన అంతా మనలో మనకు కనిపిస్తుంది. రెండవ ఆలోచన లేకుండా ఇష్టమైనా కాకపోయినా, కష్టమైన సుఖమైన ఈ పని యందు మాత్రమే మనసును ప్రవేశపెట్టి మరొక దాని వైపుకు చూడకపోవటం సాధన. ఇది తత్వం. క్లియరా? క్లియర్గా ఉంది స్వామి.